ఎస్. మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కను జారడం కడుపు రావడం ఖాయం. ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ వికటాట హాస్యం ఏంట్రా బాబు, మాయిల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏం టచ్ ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి. లేడీ ఎట్లారా ఎవడనుకుంటాడు. అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. పిల్ల వచ్చే టైం ఏంది పదా. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీరంటారా బయట తెచ్చి పెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెళ్ళు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చే పోరముఖలా కనపడతారా? వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి పనిచేస్తున్నారండి. కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను. వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవడో ఫోన్ చేసిన లఫంగాడు. రా, నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయిలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా? డౌట్ అయితే ఎత్తుక్కోండి. వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. లేడీ హిట్లరు వచ్చేస్తానండి. ఎక్కడ వీళ్ళు కనపట్లేదు. ఇటు ఎత్తుకోండి. సోఫా కింద రా, చూసుకోండి. జోక్ చేస్తున్నారా? మిమ్మల్ని నవ్విద్దామని. అదిగో తమ్ముడు వచ్చేస్తున్నారు. ఎరా, మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారా? కష్టపడే వాళ్ళకే ఏంటో ఈ అపోదులు. సరే విషయం చెప్పండి. దుర్గా ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసాం అన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారు అన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్, లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మనకు రండి చూస్తాం. ఏంది, మమ్మల్ని కొట్టించడానికి రౌలింది ఇచ్చావా? రాని, ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు. ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మా మేకను చంపేశారు, నా కోడిని చంపేశారు, నా దోణి కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అనంత మాట్లాడుకుందాలే. ఏంటది బాబాయ్? ఎవరాళ్ళు? మన బెదర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే. మన వాళ్ళకి డొనేషన్ ఇస్తారంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో డొనేషన్స్ అనమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. నా మాటనే లాభం మంచిదిలే. ఏం తినేది? తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. పంపించా. మా వాడు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, గేదోడకి. గేదోడకి డొనేషన్? ఓ, పశు సంరక్షణ. రచన కాదు, బచ్చనకే. బచ్చన? బచ్చనకే. మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. పక్క సైడ్కి వస్తావా? ఏంటండి కొడతారా? ఒక్క నిమిషం బాబు, జరిగింది మర్చిపోయి ఈ రెండు తోలుగా అది కాదండి, కూరలు తిందాం అనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపుడు చూసి తినేయండి. వినపడదే ఉండండి, కొంచెం బిగ్గరగా పిలిచా వారిని ఆహ్వానించు. రండి సార్, రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం, ఇది సెలవు, బయలుదేరండి. మళ్ళీ రావడం ఎందుకు బాబు?
ఏంటి బాబాయ్ మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎక్కడ తడైంది. మరి కదా పంపు పంపు అని పెద్ద పోజు కొట్టావు. వెరీ గుడ్. ఎక్కడి నుంచి సినిమా చూసేసింది. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీశారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్స్ పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ తమ్ముళ్ళు మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన రాజారాం నువ్వైతే బాబాయ్ అనలేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి గోపి మీ బ్రదర్సేనా? వాళ్ళు ఇందాక రోడ్డు మీద ప్లీజ్ ఇవాళ ఏకాదశి దీవించండి. ఆర్య, మీ కూడా కుక్క మరణిస్తే మన్నించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. ఐ మీన్ డైరెక్ట్ క్యాష్. ఏం మాట్లాడుతున్నావే రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్. అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడానికి. కానీ పక్కసారి ఎందుకు పబ్లిక్ చెప్పొచ్చు కదా. రండి ఇప్పుడు చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్. మన కలెక్టర్ గారు దాన్ని నమస్కారం అండి. ఎంతో మంది కన్న వాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్. రియల్ హీరోస్. సార్ ఆఖరిన మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్. దానికి ముందు అన్నారు, అది గ్రేట్ కాదు సార్. దానికి కొంచెం ముందన్నారు. అది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు చెప్పేస్తారు. జంప్స్. అదే సార్, అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. చాలు సార్. నమస్కారం. జై హింద్. హలో గజ్జల కనకమహాలక్ష్మీదేవి. నా తమ్ముడు జంప్స్ అని నేనంటాం కాదు, జిల్లా కలెక్టరే అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 రోజులు పోతే సీఎం అంటాడు, 10 రోజులు పోతే పిఎం అంటాడు, 20 రోజులు పోతే గది. నా తమ్ముళ్ళు జంప్స్. హలో, ఏంటే ప్రాక్టీస్ చేస్తానని చెప్పి కంప్యూటర్ ముందు ఆలోచనలో పడ్డావు? మనసేం బాగుండలేదే. రవి గోపీల గురించి ఆలోచిస్తున్నావు కదూ? కరెక్ట్ గా చెప్పావే లత. పాపం వాళ్ళిద్దరూ సరదాగా తిరగడం మానేసి రోజంతా ఆ లారీలు నడుపుతూ కష్టపడుతున్నారట. ఎందుకో తెలుసా? తెలిసే, మన మీద ప్రేమతో అక్క చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని. అక్క నిజంగా మన ఆనందాన్ని కోరుకునేదైతే తొందరలోనే వాళ్ళని మనల్ని కలిపి దీవిస్తుంది.
థ్యాంక్ యూ మిస్టర్. ఓ పెద్ద స్మగ్లర్ని పట్టించారు. స్మగ్లరా? అతను లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చిన్నారావు కదండి? అది ఒకప్పుడు. ఇవాళ స్టేట్ లెవెల్లో నువ్వు పెద్ద స్మగ్లర్. ఎనీహౌ ఇలాంటి స్మగ్లర్ని పట్టించినందుకు ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్. అదిగో ఆ పైన కొంచెం పైకి. అరే పని చేయరా బాబు, దిక్కులు చూస్తానండి. ఓల్డ్ మ్యాన్, ఒక కేజ్ బీరు 4 రాయల్ స్టాగ్ విస్కీలు ఇవ్వయ్యా. ఈ రోజు గాంధీ జయంతి సార్, అమ్మకాలు లేవు. ప్రతి పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని మందు కొడతానే ఉన్నాడు. అది షడదే. అది కాదు సార్. మర్యాదగా ఇస్తే డబ్బులు ఇచ్చి ముందు కొడతాం, లేకపోతే నిన్ను కొట్టి ముందు కొడతాం. సార్ 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 నా మాట వినండి సార్. సార్, ఈ రోజు తీయకూడదు సార్. ప్లీజ్ సార్. వద్దు సార్. చెప్పేది వినండి సార్. చెప్పేది వినండి సార్. ఏమిటండి?